వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. సో మన విజయవాడలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసానబ్బా. ఫ్రూట్స్ మార్కెట్ అనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట విజయవాడలో. దీన్ని మ్యాంగో మార్కెట్ అని కూడా అంటారనమాట. సో వ్యాపారం చేసుకునే వాళ్ళైతే ఇక్కడికి వచ్చేసి ఇంకా అరటి గెలలు అయితే తీసుకెళ్తారబ్బా. సో ఇవైతే ఇంకా 15, 20, 25 అలాగని చెప్పి పెట్టేసి గెలలు పాటకైతే ఇంకా పెట్టేస్తారనమాట. సో ఎవరైతే పాడుకున్నారో వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారు. సో ఇంతేనబ్బా, పాట అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారంట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎన్ని గెలలు ఉన్నాయో. కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా లేదా ఎవరైనా బల్క్గా తీసుకెళ్లాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో. సో మీరు మిస్ అవ్వకుండా నా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అరటి గెలల గురించి బాబాయ్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో పాట అయితే మధ్యాహ్నం పాడతారు. ఇంకా గెలలకి అయితే ఇలా నెంబర్స్ రాసి పెడతారనమాట, 15, 20 అని చెప్పి. ఇంకా దాన్ని బట్టి మనం పాట పాడుకోవడమే అని చెప్పి వివరించారు. పాట 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట. సో ఇంకా అందరూ అయితే ఉన్నారనమాట. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే పాడుకున్నారో ఇంకా పాట ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వేస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎన్ని అరటి గెలలు ఉన్నాయో. హోల్సేల్ మార్కెట్ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే దగ్గరండి. ఇక్కడ నుంచి తొందరగా వచ్చేయచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడైతే బత్తాయి కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. అప్పుడే లోడింగ్ వచ్చిందనమాట. ఇంకా రావడమే లేట్ అబ్బా, అసలు తీసుకెళ్ళిపోతున్నారు, ఉంచట్లేదు జనాలు అయితే. సో చిరు వ్యాపారుల కాడ నుంచి ఇంకా పెద్ద పెద్ద బల్క్గా తీసుకెళ్లే వాళ్ళు అందరూ వచ్చి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఫ్రెష్గా వచ్చింది కదా, ఇంకా స్టాక్ అయితే వాళ్ళకి అప్పటికప్పుడు క్లియర్ అయిపోద్ది అనమాట. సో మూటా వాళ్ళు అయితే ఇంకా చూడండి మూటలు అయితే సర్దేస్తున్నారు. సో ఈ బత్తాయికాయలు ఏంటంటే ఇంకా మూటలో వేసేసి ఇంకా కాట వేసేసి అప్పటికప్పుడు ప్యాక్ చేసి ఇంకా మూటలు అయితే వేసేస్తున్నారబ్బా. సో మూట వచ్చేసి 300 రూపీస్ అన్నారు. సో ఇక్కడ లూజ్గా అయితే ఇవ్వనన్నారు. సో లోపల అందరూ ఇంకా బల్క్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళకి బాగుంటుంది అబ్బా. ఇంకా మా లాంటి వాళ్ళు లూజ్గా తీసుకోవాలనుకుంటే కనుక ఇవ్వరనమాట. సో అదైతే రోడ్ సైడ్న ఇంకా మన లాంటి వాళ్ళకైతే తీసుకోవచ్చు. లేదా మనం ఒక 10 మెంబర్స్ అలా ఫ్యామిలీ మెంబర్స్ అలా కలిసి వచ్చి ఒకేసారి తీసుకెళ్ళినా కూడా మనకైతే తక్కువ పడిద్ది అనమాట. సో ఈరోజు కాస్ట్ వచ్చేసి మనకి 300 అని చెప్పారు. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందంట కాస్ట్. సో పెరగవచ్చు తగ్గవచ్చు అలా ఉంటుందనంట. అప్ అండ్ డౌన్లో అయితే ఉంటుంది. సో ఏది కూడా పర్మనెంట్ రేట్లు అయితే కావు. సో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందంట. ఇక్కడైతే కేజీ లెక్కన అమ్ముతున్నారండి. సో మనకి వాటర్ మిలోన్ అయితే కేజీ 20 రూపాయలు చెప్తున్నారు. సో ఇంకా మస్క్ మిలోన్ అయితే కేజీ వచ్చేసి 40 రూపాయలు చెప్తున్నారు. సో ఇంకా ఆ లెక్కన ఎన్ని తీసుకుంటే ఆ రేట్ అలాగన్నమాట. సో ఏంటంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ రేట్స్ అయితే ఉంటాయండి, చెప్పాను కదా. సో మనం వెళ్ళిన రోజు ఒకలాగా ఉంటే నెక్స్ట్ డే ఇంకొకలా ఉంటాయి అన్నమాట. సో అందుకే కొంతమంది ఏంటంటే రేట్లు కూడా మనం చెప్పలేమమ్మా ఏ రోజు ఎలా ఉంటుందో. సో ఆ రోజుని బట్టే రేట్ అన్నమాట అని చెప్పి అంటున్నారు. సో ఇంకా సరే అని చెప్పి ఇంకా అప్పుడు నేను తీసుకున్న రోజు మాత్రం మీకు చెప్తున్నాను అనమాట. కానీ హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి రేట్లు అయితే అవైలబుల్లోనే ఉన్నాయండి. అప్ అండ్ డౌన్ అయినా కూడా ఇంకా మనకి రేట్లు అవే అవైలబుల్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి అబ్బా. సో లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పప్పాయ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే స్టాక్ అయిపోయిందంట, అంటే లోడింగ్ రావడం అయిపోయింది, ఇంకా అయిపోవడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడైతే మేము తీసుకుంటున్నాము, కేజీ లెక్కనైతే ఇస్తున్నారనమాట. సో ఆ రోజు ఎంత పడింది కేజీకి ఇంకా ఆ లెక్కనైతే ఇస్తున్నారు. సో వేరే షాప్కి కూడా వెళ్ళామన్నమాట. సో మీకు చూపిద్దాము అంటే అప్పుడే వచ్చిన స్టాక్ అయితే ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి ఫ్రెష్గా మీకు చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అసలు స్టాక్ అప్పుడే వచ్చిందనమాట. సో వీళ్ళైతే ఇంకా అలా పెట్టారు, ఇంకా తీసుకెళ్తా ఉన్నారనమాట. సో ఇక్కడ కేజీ లెక్కన అమ్ముతున్నారు. మనం ఏంటంటే ఏమైనా తీసుకోవాలనుకుంటే కేజీ లెక్కనే తీసుకోవాలి. సో ఆ రోజు కాస్ట్ని బట్టి తీసుకోవాలన్నమాట. మార్కెట్ మొత్తం చూడాలంటే ఒక 3-4 డేస్ అయితే పట్టేలాగుంది ఫ్రెండ్స్. అసలు మామూలుగా లేదు. ఇక్కడైతే కంటైనర్స్, వెహికల్స్ అబ్బో మామూలుగా కాదన్నమాట. అన్నేసి ఉంటాయి. వాటిని తప్పించుకుంటూ నెమ్మది ఒక షాప్ వెళ్ళేపాటికి మనకైతే చాలా టైం పట్టిద్ది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మార్నింగే వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా సాయంత్రం వరకు తిరిగి తీసుకోవచ్చు అన్నమాట. సో వచ్చేవి వస్తూనే ఉంటాయి, ఇంకా సర్దుకుంటూ ఉంటారు మూట వాళ్ళు, తర్వాత తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు. సో అంత రద్దీగా ఉంటుంది అన్నమాట ఈ హోల్సేల్ మార్కెట్ అయితే. అసలు ఫుల్ రష్గా ఉంటుంది. సో ఇక్కడైతే అదర్ కంట్రీస్ నుంచి ఇంకా కంటైనర్లు అయితే వచ్చేసినాయి అనమాట. సో అవైతే సర్దుకుంటున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో మనకి. డ్రాగన్ ఫ్రూట్స్ అని, కివి అని, ఆవకాడో, సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూడండి.
ఇక్కడైతే ముఠా వాళ్ళు సర్దుతా ఉంటే ఇంకా ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో నేనైతే మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళకి కుదిరినప్పుడే అడుగుతూ ఉన్నాను అక్కడక్కడ. సో అది ఆఫ్ఘనీ ఫ్రూట్ అని చెప్తున్నారంటే ఆఫ్ఘనీ యాపిల్ అంట. సో ఇక్కడైతే ఒకటే అడుగుదాం. సో ఈ ఫ్రూట్ వచ్చేసి ప్లమ్స్. ఇది వచ్చేసి చైనా నుంచి దిగుమతి అయ్యిద్దంట. ఇంకా చాలా కంట్రీస్ నుంచి అయితే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి సో అది కూడా కనుక్కుందాం. నాకైతే ఫ్రూట్స్ అన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అదర్ కంట్రీస్ నుంచి ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయా, సో మనం వెళ్ళలేకపోయినా కూడా ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది వచ్చేసి బ్లూబెర్రీ. ఇది ఆస్ట్రేలియా పెరు నుంచి అయితే వచ్చిద్దంట. ఈ ట్రై వచ్చేసి లీచీ అన్నమాట. సో ఇది థైలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే అబ్బాయి ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, అసలు అన్ని కంట్రీస్ నుంచి ఇన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి, అవి మేము తింటున్నామంటే చాలా గ్రేట్ అసలు. సో ఈ యాపిల్ వచ్చేసి ఇటలీ నుంచి వచ్చినాయి అంట. సో చూడండి ఫ్రెండ్స్, అసలు మనకి చూడటానికి ఒకేలా ఉన్నా కూడా అదర్ కంట్రీస్ అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే వచ్చినాయి అనమాట. సో ఈ యాపిల్స్లో కూడా ఇన్ని రకాల యాపిల్స్, అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చిందనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యాపిల్స్ అయితే టర్కీ నుంచి వచ్చినాయి అంట. సో చూడండి ఎలా ఉన్నాయో, రెడ్ అంటే రెడ్ కలర్ అంటే పండు రెడ్ కలర్లో ఉన్నాయి కదా. సో చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే. సో ఇది వచ్చేసి పోలాండ్ అన్నమాట, పోలాండ్ గాలా అంట. సో ఇక్కడ యాపిల్స్ని గాలా అని అంటున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు యాపిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఎన్ని కంట్రీస్ నుంచి వచ్చినాయి. మనం బయట తీసుకునేది ఎప్పుడు యాపిల్స్ అంటాము, ఇంకా తీసేసుకుంటాము అంతే. సో ఇవి ఎన్ని కంట్రీస్ నుంచి వచ్చినాయి, సో ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయనేది చాలా తక్కువ మందికే తెలుసు. సో ఈ ఫ్రూట్ వచ్చేసి పర్సిమోన్ ఫ్రూట్. సో చూడటానికి అయితే టమాటా లాగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక యాపిల్ లాంటిదే. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో ఫ్రూట్స్లో కూడా. సో ఇది మన హోల్సేల్ విజయవాడలోని హోల్సేల్ మార్కెట్లో అయితే ఇంకా వేరే కంట్రీస్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అబ్బా. సో ఒకటి కాదు రెండు కాదు అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇంకా ఇది వచ్చేసి వియత్నాం నుంచి అయితే దిగుమతి అయిద్ది అనమాట. ఇంకా ఇక్కడ స్వీట్ టామరెండ్ అవి కూడా ఉన్నాయన్నమాట. అవి అయితే థైలాండ్ నుంచి వస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట స్వీట్ టామరెండ్. ఇదైతే థైలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సో ఎవరికైనా తీపిగా పుల్లగా తినాలనుకుంటే కనుక బాక్స్లో తీసుకెళ్ళవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బాక్స్లో లెక్కన ఇవ్వమన్నా కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో అలా తీసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే ఫ్రూట్స్ అయితే ట్రై లాగా తీసుకోవాలి అంతే. ఇంకా సో చూసారు కదా, కివీ వచ్చేసి మనకి ఇరాన్ నుంచి వస్తాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎన్ని కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఇంకా గ్రేప్స్ ఇదైతే మస్కట్ నుంచి వస్తాయంట. సో పెద్ద సైజులో ఉన్నాయి గ్రేప్స్ అయితే. మ్యాండ్రిన్ ఆరెంజ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిందంట. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా అసలు చాలా బాగుంది కదా చూడటానికి. డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సిట్రస్ అండి. ఇది కూడా సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి అయింది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఇదైతే మనకి ఎల్లో కలర్లో ఉంది. ఇంకా ఆవకాడో ఫ్రూట్ అయితే తాంజానియా నుంచి దిగుమతి అయిందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చూస్తూ ఉంటే చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి అబ్బాయి. ఇంకా మీకైతే అన్నీ చూపించాలనేది కానీ నాకైతే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, పియర్ అనమాట ఇవి అయితే. ఇవి వచ్చేసి మనకి సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి అయ్యాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఒక కంట్రీ నుంచి వచ్చిన ఒక ఫ్రూట్ అన్నమాట. సో ఇక్కడైతే అన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో మన విజయవాడలోని హోల్సేల్ మార్కెట్లో ఆ ఫ్రూట్ లేదు ఈ ఫ్రూట్ లేదని కాదబ్బా. సో అన్ని ఫ్రూట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మా షాప్ అండి. సో ఇక్కడైతే మనకి హోల్సేల్గా తీసుకెళ్ళి ఇంకా మనం రిటైల్గా అమ్ముకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి జేమ్స్, పూలో, టూటీ ఫ్రూటీ, తర్వాత చెర్రీస్, సోప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఖర్జూరకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ డేట్స్ వచ్చేసి మనకి బస్తాల లెక్కన ఉన్నాయన్నమాట. సో మనకి ఇంత ఇచ్చేస్తారు. ఇంకా మనం ఏంటంటే గ్రేడింగ్ చేసుకోవాలి, లేదా వాళ్ళు గ్రేడింగ్ చేసి ఆల్రెడీ సెట్ చేసి పెడతారనమాట. సో అలా కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో చెర్రీస్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది కదా. సో ఇంకా మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను అనమాట. చాలామందికి వ్యాపారం చేసుకోవాలి అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత కష్టపడిద్ది ఏంటనేది చాలామందికి తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కూడా రావాల్సిందే అనమాట. ప్రతి షాప్ కూడా విజిట్ చేయండి. సో మీకు కంపల్సరీగా అన్నీ నచ్చుతాయి. సో మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇంకా అవి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో రేట్లు కూడా అవైలబుల్లోనే ఉన్నాయి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పటికప్పుడు రేట్లు మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాక్స్లుగా సెట్ చేశారు కాబట్టి మనం ఒక బాక్స్ తీసుకున్నా కూడా ఇస్తారంట. కానీ మిగిలినవి అయితే ఫ్రూట్స్ లెక్కనైతే ఇవ్వరు ఫ్రెండ్స్. సో
మనకి విడిగా అయితే ఇవ్వరనమాట. సో బాక్స్ లెక్కన అయితే ఇస్తారు, ట్రై లెక్కన అయితే ఇస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఇవి చూస్తుంటే నాకు చిన్ననాటి గుర్తులు, అంటే చిన్నప్పుడు మేము తిన్నామన్నమాట అవన్నీ. సో అవి గుర్తొచ్చేసినాయి అనమాట. సో చూసారు కదా, చెప్పాను కదా. ఇంకా డేట్స్ అయితే ఇంకా 35 కేజీస్ అలా ఉంటాయన్నమాట. మనం తీసుకెళ్ళి గ్రేడింగ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఒకటి చెప్పాలి, ఇదంతా బాబాయ్ అంటే మా ఇంటి దగ్గర ఒక బాబాయ్ గారు ఉంటారు, అందులో గుమస్తాగా చేస్తారనమాట. అంటే ముఠా మేస్త్రి అనమాట. సో ఆయన అయితే ఇంకా ప్రతి షాప్ కూడా తీసుకెళ్ళి అమ్మ తీసుకో అని చెప్పి అన్నారు. ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రతి షాప్ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్. సో మనం ఏ వీడియో కావాలన్నా కూడా తీసుకోండి అమ్మా అన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఖాళీగా లేదన్నమాట, అంటే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ బిజీలో ఉన్నారు. సో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అలాంటి బిజీలో ఉన్నా కూడా మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ ఇంపార్టెంట్ కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి కమలాలు, తర్వాత సీతాఫలాలు, ఇంకా కివి, గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే మన ట్రైలో కాకుండా బాక్సులుగా తీసుకెళ్ళాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో ఇదేంటంటే, మీరు బల్క్గా తీసుకెళ్ళాలి, వ్యాపారులు తీసుకెళ్ళాలన్నారు కదా. సో ఇప్పుడు ఏంటి విడిగా ఇస్తారంటున్నారని అనుకుంటున్నారా? సో విడిగా అయితే కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే బాక్సులుగానే ఎన్నిసి పీసెస్ అని వస్తాయన్నమాట. సో ఒక్కొక్క బాక్స్కి 10, 6 అలా ఉంటాయన్నమాట. సో అలాగ మనం తీసుకోవచ్చు. ఆ లెక్కనైతే బాక్సులు ఇస్తున్నారనమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి దానిమ్మకాయలండి. సో ఇవి కర్ణాటక నుంచి వస్తాయన్నమాట, లేదా మహారాష్ట్ర నుంచి, అనంతపురం నుంచి అలా వస్తాయన్నమాట. సో దానిమ్మకాయలు అయితే మనకి ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి 35 పీసెస్ అలా ఉంటాయి. సో నాగపూర్ కమలాలు ట్రైలో ఎన్ని ఉంటాయి సార్? ఇవి 20 కేజీ వస్తాయి. సీతాఫలాలు మహారాష్ట్ర నుంచి వస్తాయండి. ట్రై వచ్చేసి 20 కేజీస్ అనమాట. సో ఇవి ఎన్ని ఉంటాయి అంటే లెక్క అనేది ఉండదంట. సో ఎన్ని ఉంటాయి అన్నీ 20 కేజీస్ చొప్పున ఇంతని ఇస్తారు. సో ఇవి వచ్చేసి పర్సిమాన్ ఫ్రూట్స్ అండి. సో ఇవి ఇంకా నేను చెప్పాను కదా బాక్సులుగా తీసుకోవచ్చు అని చెప్పి. సో ఇదేనండి, బాక్సులుగా ఇలా వచ్చేస్తాయి అనమాట. ఒక బాక్స్లో 4 ఉంటాయి అనమాట. సో ఇవి ట్రైలో ఇన్ని పీసెస్ అని వస్తాయి అనమాట. మనం అలా ట్రై ప్రకారం తీసుకున్నా కూడా తీసుకోవచ్చు, లేదా మనం విడిగా ఒక బాక్స్ ఇలా తీసుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవేనండి నేను అన్నది, బాక్సులుగా తీసుకోవచ్చని. ఇంకా కివీ ఫ్రూట్ అండి. సో ఇవైతే ట్రైకి వచ్చేసి 20 కేజీస్ అలా ఉంటాయంట. ఇంకా ఏ రోజు కాస్ట్ అయితే ఆ రోజేనండి. సో ఇంకా ఇవి కూడా బాక్సులుగా తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు అంట. సో అవి కూడా చూపిస్తాను చూడండి. కివీ ఫ్రూట్స్ బాక్స్ అయితే ఇవేనండి. సో ఇందులో మనకి 10 కివీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఒక్కొక్కటి ఇంత కాస్ట్ అని ఇస్తున్నారు, లేదా మనం మొత్తం తీసుకుంటామంటే ఇంకా మొత్తంగా కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే 10 ఉన్నాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. మనం ఒక్కొక్క షాప్లో బల్క్గా ఇస్తున్నారు, ఒక షాప్లో ఇలా బాక్సులుగా ఇస్తున్నారు. సో మీరు చూసి తెచ్చుకోండి ఫ్రెండ్. కొంతమంది అంత దూరం వెళ్ళాము, లోపలికి వెళ్ళాము, సో మనకి లూజ్గా ఇవ్వట్లేదు అనుకొని ఫీల్ అవుతారు కదా. సో అలాంటి వాళ్ళైతే ఇలా తెచ్చుకోవచ్చు అనమాట. అన్నీ అయితే ఇలా బాక్స్లో ఉండవు ఫ్రెండ్స్, సో కొన్ని మాత్రమే ఉంటాయి. సో మీరు ప్రతి షాప్ కూడా విజిట్ చేసి ఇంకా మీకు ఏ షాప్లో అలా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. లేదా మీరు ట్రైలోనే ఇంకా తీసుకోవాలి సెట్ మొత్తం అనుకుంటే ఇంకా అలా కూడా తీసేసుకోవచ్చు బల్క్గా. ఇంకా అలాగైతే తక్కువలో వచ్చేసిద్ది. ఇవి వచ్చేసి గ్రేప్స్ అన్నమాట. ఇవి 8-9 కేజీస్ అయితే ఉంటాయి ట్రైకి. ఇంకా ఇవైతే ట్రైగానే తీసుకోవాలి. గ్రేప్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఇంత ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు తెచ్చుకొని తిన్నదే వేరు కదా. ఇక్కడ పక్క షాప్లో అయితే ఇంకా రేగ్గాయలు ఉన్నాయి అబ్బా పెద్దవి. సో అవి కూడా చూపిస్తాను. మేమైతే బీరకాయలు అనేవాళ్ళము, సో వీళ్ళైతే రేగ్గాయలు అంటున్నారు ఇక్కడ. సో రేగ్గాయలు అంటే నాకు చిన్నవి ఉంటాయి కదా, అవి మాత్రమే తెలుసు. సో ఇక్కడైతే పెద్ద సైజులో ఉన్నాయి. సో వాటిని రేగ్గాయలు అంటున్నారు. సో ఇంకా ఈ షాప్ పక్కనే ఉంటుంది అన్నమాట. సో చూపిస్తాను చూడండి ఫ్రెండ్. సో వీటిని రేగ్గాయలు అంటారా లేదా బీరకాయలు అంటారా, ఏమంటారో మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే మేమైతే పెద్ద బీరకాయలని అనేవాళ్ళము. బీరకాయలు అంటే కూరగాయల్లో ఉంటాయి కదా, స్పాంజ్ గడ్డ లాంటివి. సో అవి అనుకుంటారేమో. సో మీకు కనుక వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్. ఇవైతే కేజీల లెక్కన ఇస్తారంట ఫ్రెండ్స్. మనకి ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అలా తూకం ప్రకారం ఇస్తారనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. మనమైతే ముందుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా విజిట్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట.
ఇక్కడైతే చాలా షాపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే యాపిల్ కాయలు దానిమ్మకాయలు అయితే అమ్ముతున్నారు. సో యాపిల్ కాయలు అయితే మనకి ఇంత లెక్కనైతే ఇస్తున్నారు, అంటే బాక్స్ వచ్చేసి ఇంత అని. సో దానిమ్మకాయలు కూడా అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి దానిమ్మకాయలు అయితే బాక్స్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఇదైతే 13 కేజీలు ఉంటుందంట. సో ఇందులో 80 కాయలు అలా ఉంటాయంట. సో ఇంత కాస్ట్ అని చెప్పి ఇస్తారంట. సో బల్క్గా తీసుకెళ్లే వాళ్ళకైతే చెప్పాను, చిరు వ్యాపారాలకైతే చెప్పాను లోపలికి వెళ్ళి తీసుకోవాలని చెప్పి. సో మాలాంటి వాళ్ళు అంటే లూజ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళ కోసం కూడా నేనైతే షాప్లో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి రోడ్ సైడ్న ఇలా షాపులు వరుసగా ఉంటాయన్నమాట. సో ఏ షాప్కి వెళ్ళినా కూడా మన రిటైల్గా అయితే తీసేసుకోవచ్చు. సో వాళ్ళు హోల్సేల్ రేట్లకు అయితే ఇస్తారనమాట. ఇంకా మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అబ్బా. సో అది ఇది అని కాదు, మనం బల్క్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా మనం ఎక్కువ తీసుకోవాలన్న భయం కూడా లేదు. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. సో హోల్సేల్ రేట్లకే ఇస్తున్నారనమాట. సో నేనైతే ఇక్కడే తీసేసుకున్నాను, డ్రాగన్ ఫ్రూట్ తీసేసుకున్నాను. ఇంకా తర్వాత నేను లీచీ, తర్వాత కివి కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఏమేమి తీసుకున్నాను ఏంటనేది మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇంకా లేని ఫ్రూట్స్ అంటూ లేవన్నమాట. విదేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ అన్నీ మనం రిటైల్గా కూడా తీసుకోవచ్చు. సో దానికైతే భయం లేదన్నమాట. సో ఫ్రూట్స్ కావాలంటే మనం రిటైల్ కానీ హోల్సేల్ కానీ ఏదైనా సరే మన ఫ్రూట్ మార్కెట్కి అయితే రావాల్సిందే మన విజయవాడలోని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ షాప్లో ఏంటంటే మనకి బయట అమ్ముకోవాలన్నా కూడా ఇస్తారంట, లేదా మనం రిటైల్గా తీసుకోవాలన్నా కూడా ఇస్తారంట ఫ్రెండ్స్. సో మన ఇష్టం అన్నమాట. సో ఈసారి అయితే మనం 2 రకాలుగా ఇస్తామమ్మా అని చెప్పి అన్నారు. సో అమ్ముకునే వాళ్ళకి బల్క్గా కూడా ఇస్తానన్నారు, లేదా రిటైల్గా కూడా అమ్ముతామన్నారు. సో అందుకే నేనైతే ఈ షాప్కి వచ్చేసాను. సో ఇక్కడ షాప్లోనే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నేనైతే ఈ షాప్కి వెళ్ళి ఎప్పుడు తీసుకుంటాను కాబట్టి మీకైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా లేడీస్కి ఇలా షాప్కి వెళ్ళి ఇలా ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ చూసి మనకి ఏది నచ్చిందో అది చూస్ చేసుకుని తెచ్చుకోవాలంటే చాలా ఇష్టం కదా. సో చూడండి గ్రేప్స్ అయితే ఎంత బాగున్నాయి గ్రీన్గా. సో మస్కట్ నుంచి వస్తాయి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో నేనైతే లీచీ తీసేసుకున్నాను. సో లీచీ ఎలా తీసుకున్నాను, ఎంత కష్టపడిందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్. సో గెస్ చేయండి, పావు కేజీ ఎంత పడి ఉంటుందో గెస్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. సో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి ఎంత పడి ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను వచ్చేసి బత్తాయి తీసుకున్నాను, తర్వాత కమలకాయలు తీసుకున్నాను, తర్వాత పప్పాయ తీసుకున్నాను ఫ్రెండ్. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇంకా నాకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను. సో దూరంగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకెళ్ళి అలా స్టోర్ చేసి వాడుకోవచ్చు అన్నమాట. సో నేనేంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకెళ్ళి యూస్ చేస్తూ ఉంటాను. అందుకే నేను కొన్ని తీసుకెళ్తూ ఉంటాను. ఎక్కువ తీసుకెళ్ళినా కూడా మా పిల్లలు ఒక 2 days తినేసి 3వ రోజు అయితే పాడేస్తూ ఉంటారు. సో ఎవరికైనా అది కామనే కదా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడైతే స్టోర్ చేసుకుంటారనమాట. సో ఇక్కడైతే అబ్బా అసలు నేను అన్నీ చూపిద్దామని అనుకున్నాను, కానీ వాళ్ళు స్టోర్ చేసింది అసలు చూపించలేకపోయాను. ఎందుకంటే అక్కడ కూలింగ్ ఎక్కువగా ఉందన్నమాట. నేను బుర్కా వేసుకెళ్ళినా కూడా అసలు తట్టుకోలేకపోయాను అనమాట. సో ఇంకా సరే అని చెప్పి ఆ పైన అలా చూసి వచ్చేసాను. సో సార్ ఏంటంటే ఎవరికైనా బల్క్గా కావాలన్నా వ్యాపారం చేస్తానన్నా కూడా సార్ కూడా ఇస్తారంట. సో వీళ్ళే రిటైల్గా కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో హోల్సేల్ రేట్లకి అయితే అమ్ముతున్నారు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫ్రూట్ మార్కెట్ అయితే తిరగాలంటే 3 days అయితే పట్టిద్దబ్బా మ్యాక్సిమము. సో మీరైతే లంచ్ తెచ్చేసుకోండి, ఇంకా మార్నింగ్ వచ్చేస్తే కనుక చక్కగా ఈవినింగ్ వరకు ఇంకా తిరిగేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు తిరగాలంటే చాలా ఓపిక ఉండాలబ్బా. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SM కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మన మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చేసానండి, విజయవాడలో అన్నమాట. ఇది చాలా పెద్ద మార్కెట్ అనమాట. సో ఇక్కడైతే నేను ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను. సో ఇక్కడైతే మన ఏడుకొండల సార్ గారు అయితే ఉన్నారండి, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. సో ఈయనకి ఏంటంటే ఇక్కడ మ్యాంగో మార్కెట్లో ఒక షాప్ ఉందన్నమాట హోల్సేల్. సో ఆయన దగ్గర రిటైల్ కూడా తీసుకెళ్తారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఈయన పేరు ఏడుకొండల గారు. సో ఈయన బర్త్డే అంట ఈరోజు. సో ఏంటంటే నేను ఫ్రూట్స్ తీసుకోవడానికి అని చెప్పి మార్కెట్కి వచ్చానంటే మ్యాంగో మార్కెట్ పెద్దదనమాట మన విజయవాడలోనే. సో ఈయన హోల్సేలేనా సార్? డైరెక్ట్ లీజ్ తీసుకొని డైరెక్ట్ చేసేవాళ్ళు, డైరెక్ట్ గానే ఇచ్చేస్తారు మీరు. సో రిటైల్ గా అంటే కస్టమర్ కి హోల్సేల్ ప్రైస్ రిటైల్ గా ఇస్తారు సార్. ఇప్పుడు మనకి సో సరుకు వచ్చింది కదా, ఎప్పుడు వచ్చింది అది? ఎర్లీ మార్నింగ్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ ఎవరైనా తీసుకెళ్లాలనుకుంటే అయితే 4-5 అంటే ఎక్కువ బల్క్ గా తీసుకెళ్లాలనుకుంటే కనుక ఎనీవే ఎప్పుడు ఉంటాయి మా దగ్గర. కాకపోతే పొద్దున్న వస్తే ఏంటంటే ఆడావిళ్ళు ఏంటంటే హోల్సేల్ అనే ఒక ఇది ఉంటుంది. మామూలుగా అయితే 24 hours మా దగ్గర హోల్సేల్ దొరుకుతూనే ఉంటాయి. హోల్సేల్ అంటే చేస్తారు, ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. బయట మీద ఏంటంటే ఏ రోజు ఆ రోజే దొరుకుతాయి మా దగ్గర. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి సార్? ఆల్ వెరైటీస్ మొత్తం ఉంటాయి అమ్మా. ఇంపోర్టెడ్స్ లో కూడా ఉన్నాయి, లోకల్ ఫుడ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని, ఇది లేదు అది లేదు అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. మొత్తం ప్రతిదీ అన్నీ దొరుకుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కమలాలు తీసుకుందామని చెప్పి వెళ్తాను అనమాట. సో చూడండి ఇక్కడైతే కమలాలు అమ్ముతారనమాట. సో మాకు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఈ బార్బారన అయితే ఇలా అమ్ముతారనమాట. సో చెప్పాను కదా లోపల అయితే బల్క్గా తీసుకుంటాము. సో ఇక్కడైతే మనం లూజ్గా తీసుకోవడానికి అయితే వీలుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 25 కాయలు అయితే ఇస్తారనమాట. సో 150 రూపాయలకి అయితే నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. సో మన సైజుని బట్టి కూడా రేట్ ఉంటుంది అనమాట. సో మీరు సైజుని బట్టి రేట్ అయితే ఫిక్స్ చేసి తెచ్చుకోండి. సో ఎప్పటికప్పుడు అయితే రేట్లు మారుతూ ఉంటాయి, అది కూడా పెట్టుకోండి ఫ్రెండ్. ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లీచీ అయితే తింటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సో ఈ లీచీ అయితే చాలా బాగుందబ్బా. సో టేస్ట్గా ఉంది, స్వీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నాకు చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట. సో అదైతే నేను తెచ్చుకుంటాను ఇప్పుడు వెళ్ళినా కూడా. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదైతే లీచీ చూడండి, కాయే అందులో ఉన్న గింజే పెద్దగా ఉంటుంది. సో లీచీ పైన కొంచెం ఉంటుంది అనమాట. సో స్వీట్గా చాలా బాగుంటుంది. నేను ఇది వచ్చేసి పావు కేజీనే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 2 డేస్లో అయితే తినేస్తాం అన్నమాట. సో చాలు, ఇంకా ఎక్కువ తినలేమన్నమాట. ఇంకా తర్వాత నేను బత్తాయి కూడా తెచ్చేసుకున్నాను. సో బత్తాయి కాయలు ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం తక్కువకి ఇచ్చారనమాట. ఇంకా నేను వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే చెప్పాను కదా రోడ్ సైడ్న అలా తీసుకున్నానని చెప్పి, ఇంకా ఇదైతే ఒకటి వచ్చేసి 50 రూపాయలు పడింది. సో నేను కివీస్ కూడా తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. కివీ వచ్చేసి ఒక 5 అయితే తెచ్చుకున్నాను అనమాట. సో 100 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా లీచీ పావు కేజీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. సో ఒక్కొక్క ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. నేనైతే 2 తెచ్చుకున్నాను, 100 రూపీస్ పడింది అనమాట. ఇంకా కమలకాయలు, బత్తాయికాయలు, పప్పాయ, సో అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇలా వెళ్ళినప్పుడు నేను ఫ్రెష్గా అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.